ఎన్నో చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, ఎంతో మంది ఉన్నారు. ఉన్నాక కూడా ఇన్ని ఎంక్రోచ్మెంట్స్ జరిగాయి అన్నది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. మనం చట్టాలను ఎలా అమెండ్మెంట్ చేసుకుంటే భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి ఎంక్రోచ్మెంట్స్ జరగకుండా ఉంటాయన్నది యాజ్ ఏ కామన్ మ్యాన్ గా మీ అందరం చూడాలనుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు జరిగిన చట్టాల నుంచే ఇన్ని డీవియేషన్స్ ఉన్నాయి అంటే మళ్ళీ డీవియేషన్స్ ఉండవా అంటే ఇక్కడితో ఆగిపోతుందా అంటే మీరే అన్నారు మనిషిలో గ్రీడీనెస్ అన్నది రోజు రోజు పెరిగిపోతుంది, దానివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. మన వాళ్ళు ఎక్కడ చట్టంలో లూపోలు ఉన్నా కనిపెడుతున్నారు, దాన్ని వాడుకుంటున్నారు. బట్ భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి రిపీట్ కాకుండా ఉండాలన్నది మా అందరి యొక్క కోరిక. అలా ఉండాలంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, అది మాకు కావాలి. వ్యక్తులు ఎప్పుడు ఇంపార్టెంట్ అవ్వకూడదండి, వ్యవస్థలు అవ్వాలి. సో సిస్టమ్ షుడ్ టేక్ ప్రెసిడెన్స్ ఓవర్ ఇండివిజువల్. సో అది ఉండకూడదు. కొంతవరకు వ్యక్తులు ఈ తీసుకొస్తున్నప్పుడు మార్పులు చేర్పులు చేసే క్రమంలో ఉండొచ్చేమో కానీ బట్ క్రమేణా వ్యవస్థ చూపించాలన్నమాట. సో దానికి చేయడానికే ఇప్పుడు మేము ఫర్ ఇన్స్టెన్స్ FTLలో అవేర్నెస్ తీసుకురావడంతో ఇప్పుడు పబ్లిక్ ఎవడు కొనడానికి ముందు సాహసించాడు. ఆ అవేర్నెస్ వచ్చిన తర్వాత అమ్మేవాడు ఉన్నప్పుడు కట్టేవాడు లేనప్పుడు కబ్జా చేసేవాడు ఉండడు. సో అన్నిటికీ పబ్లిక్ ని మనం సెన్సిటైజ్ చేసి వాళ్ళలో దీని గురించి పరిజ్ఞానం పెంచగలిగితే గనక ఐ థింక్ దట్స్ ఏ బెటర్ స్ట్రాటజీ అని నేను అనిపించి వీఆర్ ట్రైంగ్ టు. మేము అందుకోసం హైడ్రా మేము చేసే ప్రతి పనిని కూడా పేపర్లో ఇచ్చేది ఎందుకంటే మా పబ్లిసిటీ కోసం కాదండి, ప్రజలకు అర్థం కావటానికి ఏం జరుగుతుంది ఎలా అవుతుంది అనేది అర్థం కావటానికి. ఇది ఇలా చేయొచ్చు, ఇలా చేస్తే గనక మీకు సమస్య పరిష్కారం అవుతుంది అనేది వాళ్ళకి ప్రజల్లో మైండ్ లో రిజిస్టర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నిన్న మైత్రివనంలో చూసాం, మైత్రివనంలో ఫ్లడ్డింగ్ అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఫ్లడ్డింగ్ అవడానికి కారణం పైన ఒక చెరువును మూసేసి పార్క్ తయారు చేశారు. సో ఒక దగ్గర అంటే అది పబ్లిక్ లో తీసుకెళ్లాలంటే దాన్ని మనం ఒక పెట్టామనుకోండి, పెడితే గనక పబ్లిక్ చర్చ జరుగుతుంది. చర్చ జరిగినప్పుడు ఒక డిబేట్ డిస్కషన్ నుంచి క్లారిటీ వస్తుంది. సో దట్ ఈస్ హౌ ద సొసైటీ హ్యాస్ టు ఎమర్జ్. సో ఒక సమాజం ముందుకు పురోగతి చెందాలంటే గనక, ప్రోగ్రెస్ అవ్వాలంటే గనక ఈ తర్కము చర్చ ఒక సమస్య గురించి స్పష్టత అనేది వచ్చే క్రమంలో సో నేను ఐ స్ట్రాంగ్లీ సబ్స్క్రైబ్ టు దట్ ఫిలాసఫీ. నేను చేసిన ఏ కేసులో అయినా కానీ, మేము నల్గొండలో ఉన్నప్పుడు ఉదాహరణకు విడిట్ ఒక కేసు చేశాము వేరేనో దాంట్లో ఒక SC కాస్ట్ అబ్బాయిని అది ఆనర్ కిల్లింగ్ అని అన్నారు. దాంట్లో వచ్చినప్పుడు దాన్ని బయట పెట్టడం ఎందుకంటే అసలు దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలని ప్రజల దృష్టిలో పెట్టినప్పుడు టీనేజ్ యువత ఎలా ఉంటుంది, కుల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది అంటే ఇవన్నిటిని కూడా ముందు పెట్టినప్పుడు ప్రజల్లో స్పష్టత వస్తారు. అంటే ఇదంతా చూస్తూ ఉంటారు, ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది తెలుసుకున్నప్పుడు చాలా మంది తెలియక టీనేజ్ పిల్లలు ఏమన్నా ప్రేమలో పడ్డా కానీ దానికి అప్రోచ్లు డిఫరెంట్ గా ఉండి తల్లిదండ్రులు తీసుకుని అడాప్ట్ చేసే స్ట్రాటజీస్ ఇవన్నిటిని కూడా తీసుకొని వి ట్రై టు సీ. ఒక సమస్య వచ్చినప్పుడు ఊరిని ఏదో పైన చేయమండి, దాంట్లో వి ట్రై టు గెట్ అవుట్ దట్ సైకాలజీ ఆఫ్ ఇట్, హౌ టీనేజ్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది, క్రిమినల్ సైకాలజీ ఎలా పనిచేస్తుంది. వి ట్రై టు అండర్స్టాండ్ ఓవరాల్ గ్యామెట్ ఆఫ్ ఇష్యూస్ సరౌండింగ్ దట్ పర్టికులర్ ఇన్సిడెంట్ అనమాట, ఆ పర్టికులర్ ఇన్సిడెన్స్ కానీ ఎపిసోడ్. సో దట్ ఈస్ హౌ వి వన్స్ వీఆర్ క్లియర్ అబౌట్ ఇట్ అంటే అట్లీస్ట్ ఐ సబ్స్క్రైబ్ టు దట్ ఫిలాసఫీ. ఒక ఇష్యూ అని వచ్చినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి అంశాలని ప్రజల్లోకి మనం తీసుకెళ్తే గనక ఆ చర్చ తర్కం ద్వారా క్లారిటీ వచ్చినప్పుడు వాళ్ళకి రేపు ముందు ఒక సమస్యని ఎలా ఎదుర్కోవాలి, ఒక సమస్య వస్తే ఎలా మనం దాని గురించి అర్థం చేసుకోవాలనేది ఉంటుందనేది అనుకుంటాం. సో FTL బఫరు ఈ పార్కులు అనాథరైజ్ లేఅవుట్స్ ఇవన్నిటి మీద మేము ఇచ్చేది ఇదే క్రమంలో భాగం అనమాట. సో దట్ ఈస్ హౌ ఐ థింక్ ఫస్ట్ సెన్సిటైజ్ పబ్లిక్, create awareness, and once even the builders and people who are into this line, once they are clear about it, so naturally the systems will take on. It's not the individuals who matter there. Sure. Right? Thank you, sir.